హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో మనం ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఫోర్త్ పోయం గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్ ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెసన్ స్టార్ట్ చేసే ముందు లెసన్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను అనమాట. జనరల్గా మనకు ఫేర్వెల్ పార్టీ మన జూనియర్స్ సీనియర్స్కి ఇచ్చేటప్పుడు జూనియర్సే అంతా ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేస్తారు. వాళ్ళకు తెలిసి తెలియక ఒక రకంగా ఆ సభని అంటే ఆ స్టేజ్ని అట్రాక్ట్ చేయడానికి ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఈవెన్ మనం నార్మల్గా మాట్లాడేటటువంటి భాషకి ఈ ఫేర్వెల్ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఆ లాంగ్వేజ్కి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సడన్గా మనం అనుకుంటాం, అమ్మా వీడు మన ఫ్రెండేనా, మనతో తిరిగిన స్టూడెంటేనా, ఈ రకంగా మాట్లాడుతుండేంది అంటే పొలైట్నెస్ అనేది మోర్ పొలైట్నెస్. ఈవెన్ ఫ్రెండ్ని కూడా గారు అని సంబోధిస్తూ ఉంటారు అనమాట. సో అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అండ్ అయితే ఈ పోయము 1950s రాయబడ్డటువంటి 1950s 60s ఆ టైంలో రాయబడ్డటువంటి పోయం అనమాట. ఆ టైంలో చదువుకున్న గ్రాడ్యుయేట్స్ మీద ఎక్కువగా ఇంగ్లీష్ ప్రభావం ఉండేదన్నమాట. సో మోర్ ఓవర్ అప్పుడే సో మన ఇండియాలో బాగా డబ్బున్న వాళ్ళు లేదంటే కొన్ని క్యాస్ట్లో పుట్టిన వాళ్ళు మాత్రమే గ్రాడ్యుయేషన్ వరకు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ ఫ్యాసినేట్ టువర్డ్స్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ అంటే బాగా ఫ్యాసినేట్ ఉండేది. సో ఈవెన్ మీరు ఓల్డ్ మూవీస్ చూసినా కానీ హీరో ఫారెన్ వెళ్ళి చదువుతాడు లేదా సిటీకి వెళ్ళి చదువుతాడు, హీరోయిన్ సిటీకి వెళ్ళి చదువుతుంది. వాళ్ళు ఇంటికి రాగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు అనమాట. ఇంగ్లీష్లో మాట్లాడితే అందరూ మురిసిపోతూ ఉంటారు అనమాట. ఈవెన్ టుడే విలేజెస్లో కానీ ఎక్కడ చూసినా మన మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ వానికి సరిగ్గా చదువు రాకపోయినా పర్లేదు, ఇఫ్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చాలా బాగా పొంగిపోతూ ఉంటారు అనమాట. సో ఈవెన్ కొన్ని సినిమాలో కూడా ఈవెన్ డి సినిమా చూసినా కూడా రే చిల్ల అంగ్రేజీ మాట్లాడుతుందిరా, ఎంత బాగా మాట్లాడుతుందని వాళ్ళు ఇప్పటికీ కూడా స్టిల్ ఇండియాలో ఇంగ్లీష్ అంటే ఆ క్రేజ్ అలా ఉండిపోయింది అనమాట. అదే ఆ క్రేజ్ వచ్చి రాని ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడారు అని తెలిపేదే ఈ గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, మా డిగ్రీస్ ఉన్నా పీజీ ఉన్నా ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. రాకపోవడం వల్ల చేసేటటువంటి మిస్టేక్స్ ఏ విధంగా ఉండేవనేది ఈ పోయంలో మనకు నసీమ్ అజీకుల్ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో అబౌట్ దిస్ పోయెట్ గురించి చెప్పాలి అంటే ఈ బోర్న్ ఇన్ 1942. ఓకే, హీ డైడ్ ఇన్ 2004 అనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 79 హీ డైడ్. సో స్టార్టింగ్ హీ ఎడ్యుకేటెడ్ ఇన్ ముంబై అండ్ లండన్. ఓకే, ముంబైలో చదువుకున్నాడు, తర్వాత లండన్లో స్టడీస్ కంప్లీట్ చేశాడనమాట. ఈయన జనరల్గా హీ యూజ్డ్ టు రైట్ ఇండియన్ కాంటెంపరీ స్టైల్ గురించి ఎక్కువగా రాసేవాడు, అర్బన్ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా రాసేవాడు అనమాట. అప్పటికి ముంబైలో కానీ లేదంటే కోల్కతాలో కానీ చెన్నైలో కానీ ఉండేటటువంటి ఇండియన్ అర్బన్స్లో ఉండేటటువంటి లైఫ్ స్టైల్ని ఆ ధోరణిని ఎక్కువగా ఆయన హ్యూమర్ మీద ఫోకస్ చేస్తూ రాసేవాడు అనమాట. అండ్ మోరోవర్ హీ ఈజ్ ఏ వర్సటైల్ పోయెట్ అనమాట. ఆయన ఎప్పుడు కూడా గ్రేట్ హ్యూమర్ తోటి విట్ నవ్వు పుట్టించే విధంగా ఆయన యొక్క పద్యాలు కానీ ఆయన యొక్క రచనలు కానీ ఉండేవన్నమాట. సో ఈ పోయంలో ఏం చెప్పాడు, ఎలా ఉందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో కావాలంటే మా వాట్సాప్ ఛానల్ లింక్ కింద ఇస్తాను, అందులో జాయిన్ అయిపోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇంటర్మీడియట్ 10th డిగ్రీ చదువుతున్నట్లయితే వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా మా వీడియోని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కావాలన్నా కూడా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి ఒకసారి, ఈ పోయము 2 సెగ్మెంట్స్లో ఉందన్నమాట. సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2. ఎలాంటి రైమ్ కానీ రిథమ్ కానీ మీటర్ కానీ ఏం లేదు, ఫ్రీ వర్డ్స్లో రాశాడు. అంటే ఆయన జస్ట్ ఆ భావాన్ని రాశాడు తప్ప ఒక ప్రాపర్ అరేంజ్మెంట్ అంటే లిటరరీ అరేంజ్మెంట్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ భావాన్ని రాశాడు అనమాట. సో ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ పోయం అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పుష్ప అనే టామ, ఓకే, ఆవిడ ఇండియాలో చదువులు కంప్లీట్ చేసుకొని ఫారెన్ వెళ్తా ఉందన్నమాట. ఆ ఫారెన్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పుష్పకి ఏం చేశారు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఒక ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారనమాట. ఆ ఫేర్వెల్ పార్టీలో జరిగినటువంటి సంఘటనే ఇక్కడ మనకి లెసన్ లాగా పెట్టారనమాట. సో ఆ ఫేర్వెల్ పార్టీలో ఒక అతను ఆ ఫేర్వెల్ పార్టీ ఆ స్పీచ్ ఇస్తా ఉన్నాడు. అతను ఏ విధంగా ఇచ్చాడు, అతను ఇచ్చేటప్పుడు ఎలాంటి ఫన్ క్రియేట్ అయింది, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయనేది మనము గమనించాలి. అండ్ మోరోవర్ మీరు ఇందులో ఎన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయో మీరు కింద కామెంట్ రూపంలో తెలపండి. అంటే ఏది ఉండాల్సిన ప్లేస్లో ఏది వాడారో మీరు కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ సెగ్మెంట్. ఫ్రెండ్స్,
our dear sister is departing for foreign in 2-3 days and we are meeting today to wish her bon voyage. You are all knowing, friends, what sweetness is in Miss Pushpa. I don't mean only external sweetness but internal sweetness. Miss Pushpa is smiling and smiling, even for no reason but simply because she is feeling. Miss Pushpa is coming from very high family. Her father was renowned advocate in Balasur or Surat. I am not remembering now which place. Surat. Ah, yes. Once only I stayed in Surat with family members of my uncle's very old friend. His wife was cooking nicely. That was long time ago. First segment మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఆయన ఏమంటాడు. ఫ్రెండ్స్, అవర్ డియర్ సిస్టర్ అని ఎవరు అంటున్నాడు? పుష్ప అని అంటాడు అనమాట. ఈజ్ డిపార్టింగ్ ఫర్ ఫారెన్ ఇన్ 2-3 days. 2-3 రోజులలో ఆవిడ ఫారెన్కి వెళ్ళిపోబోతుంది అనమాట. ఆయన సంబోధిస్తున్నాడు. అండ్ వీఆర్ మీటింగ్ టుడే టు విష్ అవర్ బోన్ వాయేజ్. బోన్ వాయేజ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఫ్రెంచ్ వర్డ్ అనమాట. సెండ్ ఆఫ్ ఇయ్యడానికి వాడేటటువంటి హ్యాపీ జర్నీ లాంటిది అనమాట. ఓకే, సో బోన్ వాయేజ్ అనేది హ్యాపీ జర్నీ ఆర్ సెండ్ ఆఫ్ కిందికి వాడేటటువంటి పదం అనమాట. సో యు ఆర్ ఆల్ నోయింగ్, ఫ్రెండ్స్, what sweetness is in Miss Pushpa. I don't mean only external sweetness but internal sweetness. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే అతను మిస్ పుష్ప అనేది ఆమె యొక్క మనసు, ఆమె యొక్క క్యారెక్టర్ వెరీ స్వీట్ పర్సన్ అనాలనుకుంటాడు. కానీ అతనికి కరెక్ట్గా ఇంగ్లీష్లో కన్వే చేయలేక యు ఆర్ ఆల్ నోయింగ్, ఓకే, మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా ఏమనాలి? ఓకే, యు ఆల్ నో అనాలి. బట్ అతను కంటిన్యూస్ టెన్స్లో వాడుతూ ఉన్నాడు అనమాట. యు ఆర్ ఆల్ నోయింగ్ అని వాడుతున్నాడు. ఫ్రెండ్స్, వాట్ స్వీట్నెస్. ఇక్కడ ఆయన ఏం చెప్పాలనుకుంటాడంటే తన మనసు కూడా మంచిది, తన పైకే మంచిది కాదు, తన మనసు కూడా మంచిదని చెప్పాలనుకుంటాడు. కానీ ఎట్లా చెప్తున్నాడు? ఐ డోంట్ మీన్ ఓన్లీ ఎక్స్టర్నల్ స్వీట్నెస్ బట్ ఇంటర్నల్ స్వీట్నెస్. అంటే ఈ మీనింగ్ ఆయనకు సరిగ్గా కన్వే చేయరాక ఈ లాంగ్వేజ్ లో వాడుతున్నాడు అనమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ 3 lines లో చెప్పాలనుకున్నాడు. ఏమంటాడు? పుష్ప ఎప్పుడు నవ్వుతూ ఉండేటటువంటి వ్యక్తిని చెప్పాలనుకున్నాడు. కానీ ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. మిస్ పుష్ప ఈ స్మైలింగ్ అండ్ స్మైలింగ్. ఓకే, స్మైలింగ్ అండ్ స్మైలింగ్ ఈవెన్ ఫర్ నో రీజన్. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? ఎప్పుడు నవ్వుతూ ఉండేటటువంటి కలకలలాడేటటువంటి మొహం అని చెప్పాల్సింది. ఆయన ఏం చెప్తుండు? ఈవెన్ ఫర్ నో రీజన్. మనం ఏమనుకుంటాం? ఈవెన్ ఫర్ నో రీజన్ నవ్విందంటే పిచ్చి పట్టిందేమో అనుకుంటాం అనమాట. కానీ అక్కడ అతని యొక్క ఉద్దేశం అది కాదు. ఏంటిదా ఉద్దేశం? ఆమెది ఎప్పుడు కూడా నవ్వుతూ కలకలడాడేటటువంటి ఫేస్ అని చెప్పాలనుకున్నాను. కానీ ఇంగ్లీష్లో సరిగ్గా కన్వే చేయరాక అలా చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి. మిస్ పుష్ప ఈజ్ కమింగ్ ఫ్రమ్ వెరీ హై ఫ్యామిలీ. ఓకే, చూడండి, అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. మిస్ పుష్ప ఈజ్ కమింగ్ ఫ్రమ్ వెరీ హై ఫ్యామిలీ. హర్ ఫాదర్ వాజ్ రినోడ్ అడ్వకేట్. వాళ్ళ నాన్న అంటే ఎవరంట? చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి అడ్వకేట్ అంట. ఇన్ బాలాసూర్. ఓకే, బాలాసూర్ అంటే వాళ్ళ నాన్న యొక్క ప్లేస్ ఎక్కడో కరెక్ట్ గా తెలియదు. బాలాసూర్ అని లేదా వాళ్ళ నాన్న రినోడ్ అడ్వకేట్ అని చెప్తే సరిపోతుండే. కానీ ఇక్కడ అతని యొక్క సరిగ్గా ప్రాపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ లేక చూడండి ఎట్లా ఉంది. ఇన్ బాలాసూర్ ఆర్ సూరత్. బాలాసూర్ సూరత్ అతనికి తెలియట్లేదు అనమాట. ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ నౌ విచ్ ప్లేస్. ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తు వస్తలేదు ఏ ప్లేసు. మళ్ళీ అంటున్నాడు చూడండి. సూరత్. ఎస్, ఓకే, సూరత్ అంటే గుర్తొచ్చింది నాకు. వన్స్ ఓన్లీ ఐ స్టేడ్ ఇన్ సూరత్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై అంకుల్స్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్. ఏమైందంట? ఈయనకు సూరత్ అంటే గుర్తొచ్చిందంట. ఒక్కసారి సూరత్ లో స్టే చేశాడంట. ఎవరి దగ్గర? వాళ్ళ అంకుల్ యొక్క ఓల్డ్ ఫ్రెండ్ దగ్గర స్టే చేశాడంట. హిస్ వైఫ్ వాజ్ కుకింగ్ నైస్లీ. దట్ వాజ్ లాంగ్ టైమ్ ఎగో. చాలా రోజుల క్రితము నేను సూరత్ లో స్టే చేశాను. ఆ సూరత్ లో మా అంకుల్ వాళ్ళ లాంగ్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ భార్య చాలా బాగా వండి పెట్టింది అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పీకింగ్ స్కిల్స్ ఇక్కడ మనకి అతనిలో చాలా తక్కువగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఎందుకంటే ఈ మీటింగ్ కి ఆ ప్లేస్ కి అసలు సంబంధమే లేదు. కానీ మాట్లాడాలి కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. సో ఇది ఫస్ట్ సెగ్మెంట్ అనమాట. సో నెక్స్ట్ సెగ్మెంట్ చూడండి. ద పోయం సెగ్మెంట్ 2. కమింగ్ బ్యాక్ టు మిస్ పుష్ప. ఓకే, మళ్ళీ సూరత్ పోయిండు. సూరత్ నుంచి మళ్ళీ
కమింగ్ బ్యాక్ టు పుష్ప గురించి చెప్తున్నాడు అనమాట. షీ ఈజ్ మోస్ట్ పాపులర్ లేడీ విత్ మెన్ ఆల్సో అండ్ లేడీస్ ఆల్సో. ఏమంటున్నాడు, ఆవిడ కాలేజ్లో చాలా ఫేమస్ అని చెప్పాలనుకుంటున్నాడు, కానీ మనోనికి చెప్పరాక ఎట్లా చెప్తున్నాడు. సో ఆవిడ ఆడవాళ్ళలో ఫేమసే కాదు, మగవాళ్ళలో కూడా ఫేమస్. అంటే ఏంటిది, అందరిలోకి వెళ్ళా ఆమె ఫేమస్ అని చెప్పాలనుకుంటున్నాడు. వెనెవర్ ఐ ఆస్క్డ్ హర్ టు డూ ఎనీథింగ్, ఎప్పుడన్నా ఆవిడ ఏమన్నా చేయమని అడిగాను అనుకో, ఏం చేస్తుంది ఆవిడ, షీ వాస్ సేయింగ్ జస్ట్ నౌ ఓన్లీ, ఆగా ఇప్పుడు ఎమ్మటే చేస్తాను అని అంటదంట. ఐ విల్ డూ ఇట్, దట్ ఈస్ షోయింగ్ గుడ్ స్పిరిట్. ఏమంటాడు, దట్ ఈస్ షోయింగ్ హర్ గుడ్ స్పిరిట్, ఆమె యొక్క మంచి మనసు అని చెప్పాల్సిన మనోడు ఏమంటున్నాడు, గుడ్ స్పిరిట్ అని తీసుకున్నాడు అనమాట. ఐఎమ్ ఆల్వేస్ అప్రిషియేటింగ్ ద గుడ్ స్పిరిట్. ఓకే, నేను ఎప్పుడు కూడా ఆ మంచి మనసుని అప్రిషియేట్ చేస్తాను అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడండి, పుష్ప మిస్ ఈజ్ నెవర్ సేయింగ్ నో వాట్ ఎవర్ ఐ ఆర్ ఎనీబడి ఈజ్ ఆస్కింగ్. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఎవరు ఏది అడిగినా కూడా పుష్ప ఎప్పుడు నో అని చెప్పేది కాదు. నేను అడిగినా కానీ ఎవరు అడిగినా కూడా తను ఎస్ అని చెప్పి ఆ పని చేసేది. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆవిడ యొక్క గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ చెప్పాలి అని అనుకుంటున్నాడు, కానీ అతనికి వచ్చి రాని ఇంగ్లీష్లో ఈ విధంగా కన్వేస్ చేస్తున్నాడు. లాస్ట్లో చూడండి, షీఈ్ ఆల్వేస్ సేయింగ్ ఎస్ అండ్ టుడే షీఈ్ గోయింగ్ టు ఇంప్రూవ్ హర్ ప్రాస్పరిటీ. ఇక్కడ చూడండి, ప్రాస్పరిటీ అనే పెద్ద పదం వాడాడు చూడండి. ఎక్కడికి వెళ్తున్నామా, చదువుకోవడానికి వెళ్తుంది అనమాట, హయ్యర్ స్టడీస్. ఇక్కడ ప్రాస్పరిటీ అనే ఒక పెద్ద పదాన్ని వాడాడు. అండ్ వీఆర్ విషింగ్ హర్ బోన్ వాయేజ్. ఏం చేస్తున్నాం, ఆవిడకి ఇక్కడ సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. ఆమె హ్యాపీ జర్నీని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము, ఆవిడకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. నెక్స్ట్ వన్ చూడండి, నౌ ఐ ఆస్క్ అదర్ స్పీకర్స్ టు స్పీక్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ మిస్ పుష్ప విల్ డూ సమ్మింగ్ అప్. ఏమంటున్నాడు లాస్ట్లో, నేను వేరే స్పీకర్స్ ని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆఫ్టర్ వర్డ్స్ ఎవరు మాట్లాడతారంట, ఈ మీటింగ్ ని పుష్ప మాట్లాడి క్లోజ్ చేస్తుంది అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇది గుడ్ బై పార్టీ మిస్ పుష్ప టిఎస్ యొక్క సమ్మరీ. ఓకే, ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్గా మీరు దీన్ని గమనించినట్లయితే చాలా గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, కానీ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, ఇంగ్లీష్లోనే ఉందన్నమాట. బట్ ఆ స్పీకర్ ఏమనుకుంటున్నాడు, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అనుకుంటున్నాను, కానీ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే ఆ స్పీకర్ యొక్క ఉద్దేశం చాలా బాగుంది, కానీ ఇంగ్లీష్లో ప్రాపర్గా కన్వే చేయలేకపోతూ ఉన్నాడు అనమాట. అందుకనే చూడండి, చాలా మంది హై పొజిషన్లో ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే పాలిటిక్స్లో కానీ, వాళ్ళు చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు. సమ్ టైమ్స్ దే ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో మాట్లాడలేక కొన్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వచ్చింది ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటారు, అది కొన్నిసార్లు వాళ్ళని అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటుంది అనమాట. సో అది దానితో పాటు ఈ యొక్క పోయం రాసే టైంకి ఆథర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అప్పుడు ఇండియన్స్కి ఏ విధమైనటువంటి ఫ్యాషనేషన్ ఉండేది, ఏంటిది ఏమంటే ఇంగ్లీష్ అంటే, అది ఆయన క్లియర్గా ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో నెక్స్ట్ మనకి ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటివి, ఏ విధంగా అడిగాడు, దానికి ఆన్సర్ ఏ విధంగా రాయాలనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇందులో మనకి కంప్లీట్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూస్తే ఏ బి సి డి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వీఆర్ మీటింగ్ టుడే టు విష్ అవర్ బోన్ వాయేజ్. సింపుల్గా ఈ 2 లైన్లనే క్వశ్చన్గా అడిగాడు అనమాట. సో ఏంటి ఆన్సర్ ఇక్కడ, ఐ నో దాట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, సెటరికల్ అండ్ హ్యూమరస్ పోయం. ఓకే, నిజీమ్ ఎజిక్వెల్ రాసినటువంటి సెటరికల్ అండ్ హ్యూమరస్ పోయం నుంచి గుడ్ బై పార్టీ మిస్ పుష్ప నుంచి తీసుకున్నటువంటి అనమాట. సో ఆయన పేరడీ ఇంగ్లీష్ ఏ విధంగా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది మీరు క్లియర్గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇంతసేపు మీరు విన్న దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి సేమ్, ఇది కూడా పోయం నుంచి తీసుకున్నాడు. ఐ డోంట్ మీన్ ఓన్లీ ఎక్స్టర్నల్ స్వీట్నెస్ బట్ ఇంటర్నల్ స్వీట్నెస్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, ఈ 2 లైన్లని క్వశ్చన్గా అడుగుతా ఉన్నాడు అనమాట. ఏంటి, ఆ యొక్క స్పీకరు తన యొక్క మంచితనాన్ని చెప్పాలనుకున్నాడు, తన థాట్స్ వైజ్ తన మనసు మంచిదే, తను చేసేటటువంటి చేతలు కూడా మంచివే అని చెప్పాలనుకున్నాడు, కానీ బట్ దాన్ని ప్రాపర్గా కన్వే చేయరాక ఎక్స్టర్నల్ స్వీట్నెస్, ఇంటర్నల్ స్వీట్నెస్ అనే వర్డ్ వాడాడు అనమాట. దాన్ని మీరు కూడా ప్రాపర్గా 100 to 120, 150 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఓకే, సి అండ్ డి లిటిల్ బిట్ దగ్గరగా అనిపిస్తాయి. దట్ ఈస్ షోయింగ్ గుడ్ స్పిరిట్, ఐఎమ్ ఆల్వేస్ అప్రిషియేట్ ద గుడ్ స్పిరిట్. ఓకే,
మీరు ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ పోయంలో నుంచి అడిగాడు అనమాట. ఓకే, సో యూ జస్ట్ దట్స్ ఓన్లీ గుడ్ స్పిరిట్, ఐఎమ్ ఆల్వేస్ అప్రిషియేట్ గుడ్ స్పిరిట్ అని ఇక్కడ ఈ లైన్నే అతను క్వశ్చన్గా తీసుకున్నాడు అనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ చూసేసరికి 4th వన్, పుష్ప మిస్ ఈజ్ నెవర్ సేయింగ్ నో, వాట్ ఎవర్ ఐ ఆర్ ఎనీబడి ఈజ్ ఆస్కింగ్ షీ ఈజ్ ఆల్వేస్ సేయింగ్ ఎస్. ఓకే, సో ఇక్కడ ఈ లైన్లను తీసుకొని క్వశ్చన్గా అడిగాడు అనమాట. ఓకే, ఆస్కింగ్ ఎస్ ఓన్లీ అనేది అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఈ 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా విన్నటువంటి సమరీని బేస్ చేసుకొని మీరు ప్రాపర్గా మీరు ఆన్సర్ రాస్తే సరిపోద్ది అనమాట. ఈజీ లెసన్ ఇది. అండ్ ఇంగ్లీష్ అంటే ఎంత ఫ్యాషనేషన్ ఉంది ఇప్పటికీ మన విలేజ్లో తీసుకున్నా కానీ, లేదా మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్లో చూసుకున్నా కానీ ఇంగ్లీష్ అంటే పడి చచ్చిపోతారు అనమాట. ఇంగ్లీష్ వస్తే వాడు గ్రేట్ అన్నట్టు ఆ రకంగా చూస్తారనమాట. సో ఇంకా ఆ రోజులలో చూసుకోండి ఏ విధంగా ఉండేది. ఓకేనండి? సో సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్.